కాలం కాటువేయడంతో అనాథులై అణగారిన జీవితాన్ని అనుభవిస్తున్న మానసిక వికలాంగులను చేరదీసి సంరక్షిస్తుంది యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథ ఆశ్రమం. అనాథులను ఆదుకోవడం ఒక సేవ కాకుండా బాధ్యతగా భావించి వీరి కోసం బియ్యము, పప్పు, నూనె, చింతపండు, ఇతర కిరాణా సామగ్రి, కూరగాయల వంటి వంట సరుకులను వితరణ చేసి ఈ నిర్భాగ్యుల ఆకలి తీర్చండి. त्र्यंबकाय त्रिपुरान्तकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमः. मृत्युर्मुक्षीमामृतात्मः स्वाहा. ओम अग्नये स्वाहा. रुद्राय नमः स्वाहा. मृत्युंजयाय नमः स्वाहा. ओम भू स्वाहा. भुव स्वाहा. शुभ स्वाहा. ओम मह स्वाहा. ओम जन स्वाहा. ओम मह स्वाहा. ओम भूर्भुवः सुवर्महर्जन स्वाहा. श्री पुण्यलिंगेश्वरः स्वामिये नमः. कश्यपश्यः श्री महापुण्यलिंगेश्वर श्री पुण्यलिंगेश्वर श्री महापुण्यलिंगेश्वर जंगमदेवा जगतिकी नीवे आधारं हरा దిక్కులేనట్టి దీన జనులకు దిక్కైన శంకరా మక్కువతో అక్కున చేర్చుకునే ఆత్మలింగేశ్వరా. మా వారి పేరు డాక్టర్ శ్రీరామకృష్ణ గారు. ఆయన పరమపదించి 3వ ఏడు. ఆయన ఇవాళ పుట్టినరోజు సందర్భంగా నేను ఇక్కడ పేదలకు అన్నదానం చేయాలి అనే దృష్టితో వచ్చాను. ఇంతకుముందు 2-3 సార్లు నేను వచ్చాను. నేను వచ్చినప్పటికీ ఇప్పటికీ ప్రతిసారి వచ్చినప్పుడల్లా మీ ఆశ్రమం అమ్మా నాన్న ఆశ్రమం అంతకంతకీ అభివృద్ధి చెందుతూ ఉంది. చాలా సంతోషకరమైనటువంటిది. ఇలాగే అభివృద్ధి చెందుతూ ఉండాలని చెప్పి ఆశీర్వదిస్తున్నాను. మీరు చేస్తున్న కార్యం మటుకు చాలా బహుత్తరమైనటువంటి కార్యం. శ్రీ పుణ్యలింగేశ్వర శ్రీ మహాపుణ్యలింగేశ్వర శ్రీ పుణ్యలింగేశ్వర శ్రీ మహాపుణ్యలింగేశ్వర. ఆశ్రమం పేరుతో డబ్బులు వసూలు చేసేవారిని నమ్మకండి. చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథాశ్రమం పేరుని స్వార్థం కోసం ఉపయోగించి చందాలు, విరాళాలు వసూలు చేసేవారి పట్ల జాగ్రత్తగా ఉండండి. ఈ ఆశ్రమ సభ్యులెవరూ రోడ్లపైన లేదా ఇంటికి వచ్చి సేవల పేరుతో డబ్బులు వసూలు చేయరు. అమ్మా నాన్న అనాథ ఆశ్రమం పేరుని వాడుకుని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాల్లో వీధుల్లో తిరుగుతూ బట్టలు, బియ్యము, పప్పులు, నిత్యావసరాలు, నగదు వసూలు చేస్తున్నట్లు ఆశ్రమం దృష్టికి వచ్చింది. వీధుల్లో తిరుగుతూ సహాయం చేయమని ఆశ్రమ యాజమాన్యం ఎవరినీ పంపించదని గమనించండి. అమ్మా నాన్న అనాథ ఆశ్రమం పేరు చెప్పి దండుకునే వారి వివరాలను ఫోటోలు, వీడియోస్ రూపంలో మాకు పంపిస్తే వారిపై తగిన చర్యలు తీసుకుంటాము. సంప్రదించవలసిన నంబర్లు 8686434434 మరియు 8686474474.